ఏ గ్రహాల కలయిక వల్ల కుంభరాశి జీవితం మారిపోతుంది, అదృష్టం వరిస్తుంది? అదృష్టం వరించే ముందు కనపడే సూచనలేంటి? వీరు జీవితంలో గొప్ప స్థాయికి చేరే గ్రహాల కలయిక ఏంటి? ఈ వీడియోలో తెలుసుకుందాం. మంచి విషయాలను అందరితో పంచుకుందాం, మన గ్రహబలం పెంచుకుందాం. మా ఈ మయూక తెలుగు ఒఫీషియల్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో అవసరమున్నవాళ్లకి షేర్ చేయండి. కుంభరాశివాళ్ల జీవితం బయటనుంచి చూస్తే చాలా సాధారణంగా అనిపిస్తుంది. కాని లోపల మాత్రం ఎప్పుడూ ఒక కలకలముంటుంది. నేను వేరుగా ఉన్నానా? నన్నెవరు అర్థం చేసుకుంటున్నారు అనే ప్రశ్నలు వాళ్లలో ఎప్పుడూ తిరుగుతుంటాయి. ఎందుకంటే కుంభరాశి అంటే సామాన్య రాశి కాదు. ఇది ఆలోచనల రాశి, భవిష్యత్తును ముందే చూసే రాశి. ఈ రాశికి అధిపతి శని, సహాధిపతిగా రాహువు ప్రభావం ఉంటుంది. శని అంటే ఆలస్యం, రాహు అంటే అసాధారణ మార్గం. ఈ రెండూ కలిసి ఉన్న రాశి కావడం వల్ల కుంభరాశివాళ్ల జీవితం నేరుగా సాగదు, వంకరదారుల్లో నడుస్తుంది, అర్థంకాని మలుపులు తిరుగుతుంది. కాని ఒక దశ తర్వాత అందరికీ ఆశ్చర్యం కలిగించి ఎత్తుకు చేరుతుంది. కుంభరాశివాళ్లకు అత్యంత బాగా కలిసి వచ్చే దశ గురుదశ. ఎందుకంటే శని ఆధిపత్యంలో పుట్టిన కుంభరాశివాళ్లు కష్టం, ఆలస్యం, పరీక్షలు ఎక్కువగా అనుభవిస్తారు. ఆ కష్టానికి ఫలితం కనిపించే దశే గురుదశ. గురుదశ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే, ఇంతకాలం ఆగిపోయిన పనులు కదులుతాయి, మనసు స్పష్టంగా మారుతుంది, సరైన వ్యక్తులు జీవితంలోకి వస్తారు, చేసిన కష్టం గుర్తింపు పొందుతుంది, ఆర్థికంగా స్థిరత్వం మొదలవుతుంది. ఇది ఒక్కసారిగా సంపద తెచ్చే దశ కాదు, కాని జీవితాన్ని సరిదిద్దే దశ. అందుకే పెద్దలంటారు, కుంభరాశివాళ్లకు గురుదశ వచ్చిందంటే జీవితం ఊపిరి పీల్చుకుంటుంది అని. రెండవ స్థాయిలో బాగా కలిసి వచ్చే దశ రాహుదశ. ప్రత్యేకంగా టెక్నాలజీ, విదేశీ అవకాశాలు, కొత్త రంగాల్లో ఉన్నవాళ్లకు. మూడవ స్థాయిలో శనిదశ. ఇది తక్షణ లాభాలు కాదు, కాని జీవితానికి బలమైన పునాది. సూర్యదశ గుర్తింపు ఇస్తుంది. చంద్రదశ అంతగా లాభాలు కాదు, భావోద్వేగ మార్పులు ఎక్కువ. ఒక లైన్లో చెప్పాలంటే, కుంభరాశివాళ్లకు కష్టం శనిదశ, దారి గురుదశ, అవకాశం రాహుదశ, పేరు సూర్యదశ. అందులో నిజంగా బాగా కలిసి వచ్చే దశ ఒక్కటే చెప్పాలి అంటే గురుదశ. గురుదశ బలంగా ఉండాలంటే 3 విషయాలు కలిసి రావాలి. మొదటిది, గురుడు జాతకంలో అనుకూల స్థానంలో ఉండాలి. లగ్నాన్ని, లగ్నాధిపతిని లేదా 2, 5, 9, 11 భావాలను ప్రభావితం చేస్తే ఆ గురుదశ నిజంగా జీవితాన్ని మార్చే దశ అవుతుంది. రెండోది, శని ప్రభావం క్రమశిక్షణగా ఉండాలి. ఎందుకంటే కుంభరాశికి శని అధిపతి. శని పూర్తిగా ప్రతికూలంగా ఉన్నప్పుడు గురు ఎంత మంచిగా ఉన్నా ఫలితం ఆలస్యంగా వస్తుంది. మూడోది, వ్యక్తి మనస్తత్వం. ఇది చాలా ముఖ్యం. గురుదశ అహంకారంతో ఉన్నవాళ్లను పైకి తీయదు, వినయంగా ఉన్నవాళ్లను మాత్రమే ముందుకు నడిపిస్తుంది. అందుకే కుంభరాశికి గురుదశ నిజంగా బలంగా పనిచేసే కాలం సాధారణంగా 32 నుంచి 36 ఏళ్ల మధ్య, లేదా జీవితంలో ఒకసారి పూర్తిగా బాధ్యత తీసుకునే దశలో మొదలవుతుంది. ఇప్పుడు గురుదశ వచ్చిన ముందు కనపడే స్పష్టమైన సూచనల గురించి మాట్లాడాలి. ఇవి చాలామంది పట్టించుకోరు, కాని ఇవి కనిపిస్తే గురుదశ దగ్గరలో ఉందని అర్థం. మొదటి సూచన, ఆలోచనలలో మార్పు. ఇంతకాలం నాకేం వస్తుంది అని ఆలోచించిన మనసు ఇప్పుడు నేను ఏమివ్వగలను అనే స్థాయికి వస్తుంది. ఇది చాలా లోతైన మార్పు. రెండవ సూచన, గురువులు, పెద్దల మాటలకు విలువ పెరగడం. ఇంతకాలం పట్టించుకోని సలహాలు ఇప్పుడు సత్యంలా అనిపిస్తాయి. మూడవ సూచన, తొందర తగ్గడం. కుంభరాశివాళ్లకు సాధారణంగా లోపల తొందర ఉంటుంది, కాని గురుదశ దగ్గర పడితే మనసు నెమ్మదిస్తుంది. ఇప్పుడే కాదు, కాస్త ఆలోచిద్దాం అనే భావన వస్తుంది. నాలుగవ సూచన, పాత తప్పులపై పశ్చాత్తాపం కాదు, అవగాహన. ఇది చాలా ముఖ్యమైన సూచన. తప్పు చేశానని బాధపడటం కాదు, అదే తప్పు మళ్లీ చెయ్యకూడదని నిర్ణయం తీసుకోవడం. ఐదవ సూచన, సరైన సమయానికి సహాయం రావడం. డబ్బు కాదు, మనిషి, ఒక మాట, ఒక పరిచయం, ఒక అవకాశం జీవితాన్ని మలుపు తిప్పేలా వస్తుంది. ఇవన్నీ కలిస్తే గురుదశ తలుపు తట్టుతోందని అర్థం. ఇక్కడ పరిహారమంటే పూజలు మాత్రమే కాదు, జీవన విధానం. మొదటిది, గురువుల పట్ల గౌరవం. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, జీవితంలో మార్గం చూపినవాళ్లు, వీళ్లను మనసులోనైనా గౌరవించాలి. గురుదశ అహంకారాన్ని అసహ్యించుకుంటుంది. రెండోది, జ్ఞానాన్ని పంచుకోవడం. మీకొచ్చిన అనుభవాన్ని ఎవరికైనా ఉపయోగపడేలా చెప్పగలిగితే గురుదశ బలపడుతుంది. మూడోది,
గురువారం రోజు నిర్లక్ష్యం చేయకూడదు. అవసరం లేకుండా గొడవలు, అబద్ధాలు, కఠిన మాటలు ఈరోజు వీలైనంత తగ్గించాలి. 4. పసుపు రంగు, పసుపు ఆహారం కేవలం సాంప్రదాయం కాదు, మనసుకు స్థిరత్వమిస్తుంది. 5. గురువు సంబంధించిన మంత్రం. అది పెద్ద జపం కావాల్సిన అవసరం లేదు. రోజుకొక్కసారి శ్రద్ధతో అర్థం తెలుసుకుని మనసులోనైనా చేసినా సరిపోతుంది. కాని ముఖ్యమైన పరిహారం ఒకటే: సత్యంగా ఉండటం. గురుగ్రహం సత్యానికి ప్రతీక. మన మాట, మన పని, మన ఉద్దేశ్యం ఒకే దారిలో ఉంటే గురుదశ పూర్తిగా పనిచేస్తుంది. ఏ దశలో నిజంగా లాభాలొస్తాయి, ఏ దశలో జీవితం ఊపిరి పీల్చుకుంటుంది? ముందుగా శనిదశ గురించి మాట్లాడాలి. చాలామందికి శనిదశ అంటే భయం. కాని కుంభరాశి వాళ్లకు శనిదశ శిక్ష కాదు, శిక్షణ. ఈ దశలో జీవితం నెమ్మదిగా నడుస్తుంది. కష్టపడినంత ఫలితం వెంటనే కనిపించదు. కాని ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి: ఈ దశలో వేసిన ప్రతి అడుగు భవిష్యత్తులో పెద్ద ఫలితానికి పునాది. ఉద్యోగంలో ఉన్నవాళ్లకు ఈ దశలో పేరు రాకపోవచ్చు, కాని నైపుణ్యం పెరుగుతుంది. వ్యాపారంలో ఉన్నవాళ్లకు లాభం ఆలస్యంగా రావచ్చు, కాని వ్యాపారం నిలబడుతుంది. ప్రత్యేకంగా 30 ఏళ్ల తర్వాత నడిచే శనిదశ కుంభరాశివాళ్లకు చాలా బలంగా పనిచేస్తుంది. అప్పుడే వాళ్ల జీవితంలో ఇప్పుడే స్థిరపడుతున్నాను అనే భావన వస్తుంది. ఇప్పుడు గురుదశ. కుంభరాశివాళ్లకు గురుదశ అనేది శ్వాసలాంటిది. ఇంతకాలం బరువుగా అనిపించిన జీవితం ఇప్పుడు కాస్త తేలికవుతుంది. గురుదశ మొదలైనప్పుడు సరైన వ్యక్తులు జీవితంలోకి వస్తారు, సరైన మాటలు వినిపిస్తాయి, సరైన అవకాశాలు కనిపిస్తాయి. ఇది అద్భుతాలు జరిగే దశ కాదు, కాని చేసిన కష్టం ఫలించే దశ. ఉద్యోగంలో ఉన్నవాళ్లకు ప్రమోషన్లు, మంచి ప్రాజెక్టులు లేదా గౌరవం పెరిగే అవకాశాలు వస్తాయి. వ్యాపారంలో ఉన్నవాళ్లకు విస్తరణ ఆలోచనలు ఫలిస్తాయి, పాత అప్పులు తరుగుతాయి, నమ్మకం పెరుగుతుంది. కుంభరాశివాళ్లకు గురుదశలో వచ్చే గొప్ప లాభం మనసుకు స్పష్టత. ఇప్పుడు రాహుదశ గురించి మాట్లాడాలి. ఇది కుంభరాశివాళ్లకు అత్యంత ప్రత్యేకమైన దశ. ఎందుకంటే రాహు కూడా కుంభరాశికి సహాధిపతి. ఈ దశలో జీవితం సాధారణంగా ఉండదు. అందరూ వెళ్లే దారిలో వీళ్లు నడవరు. కొత్త రంగాలు, టెక్నాలజీ, విదేశీ సంబంధాలు, ఆన్లైన్ అవకాశాలు ఇవన్నీ ఈ దశలో బలంగా పనిచేస్తాయి. మొదట్లో గందరగోళంగా అనిపించిన ఒక దశ తర్వాత లాభాలు ఒక్కసారిగా కనిపిస్తాయి. ఇది లాటరీ దశ కాదు, కాని డిఫరెంట్గా ఆలోచిస్తే గెలుస్తాం అనే దశ. ఇప్పుడు సూర్యదశ. కుంభరాశివాళ్లకు సూర్యదశ అంటే గుర్తింపు. ఇంతకాలం ఎవరో చేసినట్టు కనిపించిన పని ఇప్పుడు వీళ్లే చేశారు అని గుర్తింపు వస్తుంది. ప్రభుత్వ రంగం, పరిపాలన లేదా లీడర్షిప్ ఉన్న రంగాల్లో ఈ దశ బాగా పనిచేస్తుంది. తండ్రితో సంబంధం మెరుగుపడడం లేదా తండ్రి వల్ల లాభం రావడం ఈ దశలో సాధారణంగా కనిపిస్తుంది. కాని ఇక్కడొక జాగ్రత్త: అహంకారం పెరిగితే సూర్యదశే సమస్యగా మారుతుంది. ఇప్పుడు చంద్రదశ. కుంభరాశివాళ్లకు చంద్రదశ భావోద్వేగంగా ఉంటుంది. లాభాలు కన్నా మనసుకు సంబంధించిన మార్పులు ఎక్కువ. ఇల్లు, కుటుంబం, ఆస్తి విషయాలు లేదా లోపలి అసంతృప్తి బయట రావడం ఈ దశలో జరుగుతుంది. ఇది ఎదుగుదల దశ కాదు, సర్దుబాటు దశ. ఇలాంటి నిజమైన జ్యోతిష్య విశ్లేషణలు మళ్లీ మళ్లీ వినాలంటే మా ఈ మయూఖా తెలుగు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో అవసరమున్నవాళ్లకి షేర్ చేయండి.